హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. విశ్వం సౌర కుటుంబం. విశ్వం అంటే ఏంటంటే మనం తలకాయ పైకి ఎత్తుకు ఆకాశం కనిపిస్తుంది కదా, ఆ కనిపించేదంతా విశ్వమే. ఈ విశ్వంలో ఏమేమి ఉంటాయంటే గెలాక్సీలు, నిహారికలు, శూన్య ప్రదేశాలు. గెలాక్సీలు అంటే ఏంది, నిహారికలు అంటే ఏంది, శూన్య ప్రదేశాలు అంటే ఏంది అనేది నేను ముందుగా చెప్తాను. ప్రస్తుతానికి కంటిన్యూ చేద్దాం. విశ్వం యొక్క అధ్యయనాన్ని అమెరికాలో ఆస్ట్రానమీ అంటారు, రష్యాలో కాస్మాలజీ అంటారు. అందుకే విశ్వం పైకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాయిట్లు వెళ్ళారు అంటారు అమెరికా వాళ్ళు. విశ్వం గురించి చెప్పిన మొదటి సిద్ధాంతము భూకేంద్ర సిద్ధాంతం లేదా జియోసెంట్రిక్ థియరీ అంటారంటే. భూకేంద్ర సిద్ధాంతం అంటే భూమి కేంద్రంగా ఉండి సూర్యుడు, గ్రహాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతుంటాయని చెప్పింది భూకేంద్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 140 సంవత్సరంలో గ్రీకు దేశానికి చెందిన టాలమీ ప్రతిపాదించాడు. అంటే క్రీస్తు పూర్వం అంటే వెనకనిచ్చి మొదటికి రావాలన్నమాట సంవత్సరాలు. క్రీస్తు శకం అంటే 1 నుంచి కంటిన్యూ అవుతుంటాడు. అంటే ఇప్పుడు మనం 2000 సంవత్సరానికి వచ్చామన్నమాట, 2025కి. అంటే సంవత్సరాలని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అలా కొలుస్తారు అన్నమాట. భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించాడు. ఆ బిట్టు చాలా ముఖ్యమైనది. దీన్ని క్రీస్తు శకం 1453లో విశ్వం గురించి ఇతను రచించింది ఏంటంటే టాలమీ రచించిన గ్రంథము ఆల్మజెస్టా ఖగోళ శాస్త్ర బైబుల్ అంటారంట. గుర్తుంచుకోండి. విశ్వం గురించి చెప్పిన రెండవ సిద్ధాంతం సూర్యకేంద్ర సిద్ధాంతం, హీలియోసెంట్రిక్ థియరీ అంటారు. అంటే సూర్యుడు కేంద్రంగా ఉండి భూమి, గ్రహాలు, ఉపగ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయని చెప్పాడు. ఇది కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఇతను పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి అన్నమాట, 1453లో. ఓకేనా. ఇతని గ్రంథం ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఓకేనా. తర్వాత సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించినప్పుడు ఇతన్ని పిచ్చోడు అని రాళ్ళతో కూడా కొట్టారు, కోపర్నికస్ని. భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి కానీ సూర్యు చుట్టూ తిరిగేది ఏంది, ఎందుకంటే చదువుతున్నావు అని కోపర్నికస్ కొట్టారంట. గుర్తుంచుకోండి. విశ్వం ఆవిర్భావం గురించి చెప్పిన మొదటి సిద్ధాంతం బిగ్ బ్యాంగ్. అంటే విశ్వం ఎలా పుట్టింది, జీవి ఎలా పుట్టింది అని చెప్పి సైంటిస్టులు కొన్ని రకాల ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో మహావిస్ఫోటనం అంటారంట, బిగ్ బ్యాంగ్. దీన్ని ఒక ఎడారిలో, జనసంచారం లేనటువంటి ఎడారిలో గుంత తీసి ఆ గుంతలో పెద్ద విస్ఫోటనం కలిగించారు. పెద్ద విస్ఫోటనం చేసి అణుబాంబుల్లాగా ఏదో పెద్దగా మండించి అక్కడ ఏదో ప్రయోగం చేశారంట విశ్వ ఆవిర్భావం గురించి, మరి జీవం పుట్టుక గురించి మొదటగా సిద్ధాంతం అన్నమాట బిగ్ బ్యాంగ్. దీని అందరి ముఖ్యమైన విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం. అంటే దీనిని అందరూ నమ్మారనమాట. గ్రహగమన సిద్ధాంతం కోపర్నికస్, జోహాన్నస్ కెప్లర్ గ్రహగమన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కెప్లర్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మన టాపిక్ వస్తున్నాం. గెలాక్సీలు మిలియన్ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అంటారు. మిలియన్ 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఆ విధంగా 10 లక్షలు మిలియన్లు అంటే కొన్ని మిలియన్ల నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అట్లాంటి నక్షత్రాలు ఆకాశంలో చాలా ఉంటాయి. మనం తల పైకి ఎత్తి చూస్తే కనపడవు. ఏంటంటే మనకి అంత బులిగే కానుతుంది, నీలం కలరు. అవి ఏం కానరావు, పోతా ఉంటే ఎంత దూరమైనా పోతూ ఉంటుంది అనమాట. మిలియన్ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. విశ్వంలో అనేక లక్షల గెలాక్సీలు ఉన్నాయి. చూడండి ఎన్ని సూర్యులు ఉంటారో, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో. సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని భారతీయులు ఆకాశికంగా పాలపొంత అంటారు. అంటే సూర్యుడు లక్షల గెలాక్సీల్లో సూర్యుడు కేంద్రంగా ఉండి ఒక గెలాక్సీ అనమాట. దాన్ని భారతీయులు ఏమంటారు, ఆకాశికంగా పాలపొంతంటారు. మధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల చుట్టూ మళ్ళీ ఉపగ్రహాలు ఉంటాయి, మళ్ళీ తోకచుక్కలు ఉంటాయి, అంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట. దీన్నే చైనీయులు ఖగోళ నదులు అంటారు. చైనాలో ఈ గెలాక్సీని ఏమంటారంటే సూర్యుడి కేంద్రంగా ఉన్న గెలాక్సీని ఖగోళ నదులు అంటారు. హిబ్రూలు కాంతి నదులు అంటారు. ఎస్కిమోలు తెల్లని భస్మీకరణ పట్టణాలు
పటలాలు అని కూడా అంటారు. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో రావచ్చు. ఈ బిట్లు చాలా ముఖ్యమైనవి. చైనీయులు గెలాక్సీని ఏమని పిలుస్తారు అంటారు, ఖగోళ నదులు అని చెప్పాలి. ఆకాశగంగకు దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమేడా. అంటే మన సూర్యుడి కేంద్రంగా ఉన్న గెలాక్సీకి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏంటంటే ఆండ్రోమేడా. దీనికి కూడా ఒక నక్షత్రం ఉంటుంది, గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి. చాలా లక్షల దూరాలు, మైళ్ళ దూరాలు మనకు తెలియదు. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా అంట. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా, గుర్తుంచుకోండి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని చెప్పాను కదా, కాబట్టి నక్షత్రాల గురించి టాపిక్ మాట్లాడదాం. విశ్వంలో స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఏకైక ఖగోళ సముదాయం నక్షత్రం. అంటే నక్షత్రం అంటే సూర్యుడు మండుతున్న అగ్నిగుండం, దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట. దాని అంతటా అదే మండుతుంటుంది. దీనిలో స్వయం ప్రకాశ శక్తి కారణమైన చర్య కేంద్రక సంలీనం. అంటే కేంద్రకాలన్నీ కలవడం వలన, సంలీనం జరగడం వలన ఆ యొక్క శక్తి వస్తుందంట. విశ్వంలో నక్షత్రాలలో సూర్యునిలో అత్యధికంగా గల వాయువు హైడ్రోజను. సూర్యునిలో ఎక్కువగా వాయువు హైడ్రోజన్ ఉంటుందంట. అది మండటానికి ఉపయోగపడుతుంది. రెండో ప్రధాన వాయువు జడ వాయువు హీలియం 26% ఉంటుంది. హైడ్రోజన్ 71% ఉంటుంది. భూమికి సూర్యునికి తరువాత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటారి. అంటే నక్షత్రం అంటే సూర్యుడు లాంటిది ఇంకొకటి అన్నమాట, గుర్తుంచుకోండి. విశ్వంలో అతిపెద్ద నక్షత్రములు యుఐ స్కూటీ, యుఐ క్యానిస్, మెజారిస్, బెటిల్గెక్స్, ఎప్సిలాన్ అరిగో, గుర్తుపెట్టుకోండి. పాలపుంతలో అతిపెద్ద నక్షత్రం బెటిల్గెక్స్, ఎప్సిలాన్ అరిగో అంటారనమాట. పాలపుంత కొన్ని నక్షత్రాల సమూహం ఉంటుందన్నమాట. దాంట్లోనే అతిపెద్ద నక్షత్రం అన్నమాట. అతి ప్రకాశవంతమైన నక్షత్రం ఏదంటే సిరియస్ ఏ, డాగ్ స్టార్ అంటారు దాన్ని. అతి ప్రకాశవంతం అంటే బాగా వెలుగుతుంటుంది, మండుతుంటుంది అనమాట. నక్షత్రాలు మినుకు మట్టు కనబడటానికి కారణం కాంతి వక్రీభవనం. నక్షత్రాలు మినుకు అంటూ కనబడడానికి కారణం కాంతి వక్రీభవనం. మనం నైట్ పూట ఆకాశంలో తల పైకెత్తి చూస్తే నక్షత్రాలన్నీ వెలుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే కాంతి వక్రీభవనం. తెలుసుకోండి. నిహారికలు నెబ్యులా అంటారనమాట. విశ్వంలో వేడి వాయువులతో కూడి నిరంతరం తిరుగుతూ ఉండే ఖగోళ సముదాయాలను నిహారికలు అంటారు. అంటే వేడి వాయువులు ఉంటాయి, నిరంతరం తిరుగుతుంటాయట. వీటిని నిహారికలు అంటారు. ఇవి నక్షత్రాల జన్మస్థలాలు. ఇవి నక్షత్రాలకి జన్మస్థలాలంట. నిహారికలను కనుగొన్న శాస్త్రవేత్త హ్యూజెన్స్. గుర్తుంచుకోండి, నిహారికలను కనుగొన్న శాస్త్రవేత్త హ్యూజెన్స్. శూన్య ప్రదేశాలు ఉంటాయి. మళ్ళీ ఏదే పాలపుంతల విశ్వంలో ఏముంటాయి? గెలాక్సీలు ఉంటాయి, నిహారికలు ఉంటాయి, శూన్య ప్రదేశాలు ఉంటాయి. శూన్య ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. గెలాక్సీలకు నిహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశం శూన్య ప్రదేశం. చూడండి, గెలాక్సీలకు నిహారికలకు మధ్య ఖాళీ ప్రదేశం అనట. విశ్వంలో దీని వాటా 97%. చూడండి, విశ్వంలో ఎక్కువ వాటా ఉన్నది ఏంటంటే శూన్య ప్రదేశమే, ఏముండదు. ఖగోళ దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు 3 ఉన్నాయంట. ఖగోళ దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఎందుకు ఉపయోగిస్తారంటే రాకెట్ ప్రయోగాలు చేయడానికి, కానీ ఆకాశంలో ఏమన్నాయి కదా, నాసా, ఇస్రో ఇలాంటివన్నీ రాకెట్లను ప్రయోగించడానికి, ఖగోళ దూరాలను కొలవటానికి దీన్ని బేస్ చేసుకొని వెళ్తారన్నమాట. కాంతి సంవత్సరం ఫస్ట్ది. ఒకటి కాంతి సంవత్సరం. కాంతి ఒక సెకనుకు, అంటే చూడండి, నిమిషం కూడా కాదు, సెకనుకు కాంతి అంటే వెలుతురు 3 లక్షల కిలోమీటర్లు. ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు బై 3 × 10⁸ మీటర్లు వేగంతో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం అన్నమాట. అంటే ఒక సెకనుకు ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం కాంతి సంవత్సరం అంటారు. ఒక కాంతి సంవత్సరం = 9.46 × 10⁻12 కిలోమీటర్లు. గుర్తుంచుకోండి,
ఇది చాలా రకాలుగా ఎగ్జామ్స్లో వస్తుంటుంది. తర్వాత అది పార్సెక్ అంట. ఇది ఖగోళ దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం అన్నమాట. ఖగోళ దూరాలని కొలవటానికి కాంతి సంవత్సరం కంటే పెద్ద ప్రమాణం అన్నమాట ఇది పార్సెక్. ఒక పార్సెక్ 3.26 కాంతి సంవత్సరాలు. అంటే 3.26 కాంతి సంవత్సరాలు ఒక పార్సెక్తో సమానం అన్నమాట. పెద్దది, గుర్తుంచుకోండి. దీన్ని కనుగొన్నది హెర్బర్ట్ హాల్ టర్నర్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఖగోళ ప్రమాణం ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారంట. ఒక ఖగోళ ప్రమాణము 149.5 మిలియన్ కిలోమీటర్లు భూమికి సూర్యునికి మధ్య గల సరాసరి దూరానికి సమానము. చూడండి, ఖగోళ ప్రమాణమే భూమికి సూర్యునికి మధ్య గల సరాసరి దూరానికి సమానమట. ఇప్పుడు సౌర కుటుంబం గురించి మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సౌర కుటుంబం గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది 10 నిమిషాలు 11 నిమిషాలు అయింది. పెద్ద వీడియో అయితే అప్లోడింగ్ కష్టం కాబట్టి బిట్లు చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సౌర కుటుంబం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.